హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ఇక్కడ మీకోసం ప్రతిరోజు ఒక కొత్త చందమామ కథ ఉంటుంది. ఆసక్తికరంగా ఆనందంగా నేర్చుకుందాం. ఇప్పుడు వినబోయే ఈ రోజు కథ మీకు మంచి ఆలోచనలు, మధురమైన కలలు ఇవ్వగలదు. ఈ చందమామ కథల గురించి ఆ కాలంలో అమ్మగారు, అమ్మమ్మగారు చెప్తూ ఉన్నారు. ఈ కాలంలో అసలు పిల్లలకి కథలంటేనే తెలియదు. ఎప్పుడు స్మార్ట్ ఫోన్లతో బిజీగా అయిపోతున్నారు. ఇప్పటి నుంచి రోజుకొక కథ తెలుసుకుందాం. ఆ కథలోని నీతి ఏమిటో కమెంట్ బాక్స్లో చెప్పండి. కథ పేరు ఏమిటంటే చిన్న అబద్ధం పెద్ద నష్టం. జీవితంలో ఒక్కసారి చెప్పిన అబద్ధం ఎంత పెద్ద ప్రమాదాన్ని తెస్తుందో మనలో చాలా మందికి తెలియదు. ఈరోజు కథ ఒక చిన్న పిల్లవాడి గురించి. అతని చిన్న అబద్ధం ఎలా అతని జీవితాన్ని మార్చేసిందో చూద్దాం. ఒక అందమైన ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చెలాకి, తెలివైనవాడు. కానీ కొన్నిసార్లు అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఒకరోజు పాఠశాలకు ఆలస్యమైందని అమ్మ అడగగా, అమ్మ టీచర్ గారు రాలేదు అని అబద్ధం చెప్పాడు. అమ్మ నమ్మేసింది. కానీ అది రాజుకు ఒక చిన్న అలవాటైపోయింది. ఒకరోజు రాజు తన తాతగారితో పొలానికి వెళ్ళాడు. తాతగారు గొర్రెలను కాపాడమన్నారు. రాజు స్నేహితులు ఆడుకుంటున్నారు. కానీ ఇతను ఒంటరిగా ఉన్నాడు. మరి ఏమైంది? బోరు కొట్టింది. తనకు ఒక చేదు పని గుర్తొచ్చింది. ఏమైనా సరే గ్రామంలో అందరినీ భయపెట్టాలా అనుకున్నాడు. అతను పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. నక్క వచ్చింది, నక్క వచ్చింది, నా గొర్రెలను తింటుంది అని అరిచాడు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ నక్క ఏదీ లేదు. రాజు పడి పడి నవ్వేశాడు. గ్రామస్తులు కోపంతో, ఇలా అబద్ధాలు చెప్తే ఎవరు నిన్ను నమ్మరు అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే నక్క వచ్చింది. గొర్రెలపై దాడి చేసింది. రాజు భయంతో మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. నక్క వచ్చింది, దయచేసి రండి అని గట్టిగా అరిచాడు. కానీ ఈసారి ఎవ్వరూ రాలేదు. అందరూ అతను మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు అని అనుకున్నారు. నక్క చాలా గొర్రెలను తినేసింది. తాతగారు వచ్చేసరికి ఆలస్యమైపోయింది. రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాతయ్య, ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని క్షమాపణ చెప్పాడు. తాతగారు చిరునవ్వుతో చెప్పారు, నిజం చెప్పేవాడిని ఒక్కసారైనా నమ్ముతారు, కానీ అబద్ధం చెప్పేవాడిని ఎప్పటికీ ఎవ్వరూ నమ్మరు అని చెప్పారు. జీవితంలో అబద్ధం చిన్నదైనా దాని ఫలితం చాలా పెద్దది. ఈ కథ మనందరికీ ఒక పాఠం చెబుతుంది. అదేమిటంటే, నిజం చెప్పడం ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది, అబద్ధం చెప్పడం ఎప్పుడూ నష్టాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొక పాఠం ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.